ఒక నాయకుడికి, ఒక సేవకునికి ఉండవలసిన మొదటి క్వాలిటీ ఏంటంటే, మొదటి దిద్దుబాటు ఉండాలి, రెండోది మద్దతు కూడా ఉండాలి. ఈ రోజున కృప, రెండోది న్యాయం. ఒక వ్యక్తికి కృప చూపించుకుంటూ వెళ్ళిపోమనుకోండి, ఆ యొక్క సంస్థ కానీ, ఆ సంఘము కానీ, ఆ కుటుంబం కానీ ఏమైపోద్దంటే దుష్టత్వంలోకి వెళ్ళిపోద్ది. అవునా కాదండి? కృప అంటే ఏంటి? ఏం చేసినా పర్లేదు, ఏం చేసినా కానీ ఏముందిరా తర్వాత తెలుసుకుంటారులే, ఏముందులే అని చెప్పేసి ఏమాత్రం గద్దించకుండా విపరీతమైనటువంటి ప్రేమని మన పిల్లల మీద కానీ మనం కనుపరిచామనుకోండి, రాబోయే దినాల్లో వాళ్ళు ఏమైపోతారు? దుష్టత్వంలోకి వెళ్ళిపోతారు. అవునా కాదండి? ఏమైపోతారు? దుష్టత్వంలోకి వెళ్ళిపోతారు. తర్వాత ఒక స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పినా కానీ వాళ్ళు వినరు.